ఏపీ సీఎం జగన్ కొత్త హెలికాప్టర్ల కొనుగోలుపై ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎస్సీకి ఫిర్యాదు చేశారు. సీఎం ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖర్చులతో విజయవాడ, విశాఖపట్నంలో 2 హెలికాప్టర్లు కొనిపెట్టాలని గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే హెలికాప్టర్ల కొనుగోలుపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఏబిఎన్ కథనాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3.82 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆ లేఖలో వెల్లడించారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించారంటూ ఇప్పటికే రఘురామకృష్ణరాజు సీఈసీకి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఎన్నికల సమయంలో 2 కొత్త హెలికాప్టర్లను లీజుకు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఎంపీ రఘురామ తీసుకొచ్చారు. ఈ రెండు హెలికాప్టర్లను కూడా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యయంతో, అంటే ప్రజల ధనంతో ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి 2 హెలికాప్టర్లు ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా ఈ 2 హెలికాప్టర్లు కూడా లీజుకు తీసుకుంటుంది. అంతేకాకుండా సుమారు 2 కోట్ల మేరకు ప్రతి నెల 2 కోట్ల మేరకు ఈ హెలికాప్టర్లకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఈ యొక్క ఎన్నికల వ్యయం ఏదైతే ప్రతి అభ్యర్థికి కూడా ఇచ్చే ఎన్నికల వ్యయం, ప్రతి పార్టీకి ఎన్నికల వ్యయం ఏదైతే ఉందో ఆ ఎన్నికల వ్యయం కింద ఈ హెలికాప్టర్ల ఖర్చు రాకుండా చేయడం కోసమే ఈ విధంగా చేస్తున్నారు. మరోపక్క ఎన్నికల్లో అభ్యర్థులకు, అదేవిధంగా ఓటర్లకు డబ్బులు పంచేందుకు కూడా ఈ హెలికాప్టర్లే ఉపయోగించుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా ఎన్నికల నియమాలను కూడా ఉల్లంఘించేందుకు జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని అడ్డుకోవాలి. అసలు ఈ హెలికాప్టర్లను ఉపయోగించకుండా కూడా ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల కమిషన్ కు ఎంపీ రఘురామ రాసినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. మరోపక్క ఈ యొక్క హెలికాప్టర్లలో అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింటింగ్ లో కూడా ఎన్నికల అబ్జర్వర్లను ఉంచాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ఈ యొక్క హెలికాప్టర్లు ఏదైతే ఉందో ఎన్నికల ప్రచార సమయంలో ఆ హెలికాప్టర్లు కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలి. వాటిని తనిఖీ చేయాలని కూడా కోరారు. ఈ కొత్తగా లీజుకు తీసుకున్నటువంటి హెలికాప్టర్ల పైన వెంటనే నిషేధం విధించాలి. దానికి తగినట్లుగా ఆదేశాలు జారీ చేయాలని కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దీనికి ఎన్నికల కమిషన్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి దీనికి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక కోరుతున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనిపైన ఈ రోజు సాయంత్రానికల్లా స్వస్థ వచ్చే అవకాశం ఉంది.